భారత్ మాతకి జై. జై శ్రీరామ్. నేను మీ రతన్ నోముల. గోవధ జరపకూడదని మనం చాలా క్యాంపెయిన్స్ చేశాము. అలాగే మన హిందూ సోదరులు, హిందూ ఆర్గనైజేషన్స్ చాలా కష్టపడి చాలా గోవులని రక్షించడం జరిగింది. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. మరియు మనం చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లలో చాలామంది కమెంట్ల రూపంలో మేకని కోస్తే తప్పు లేదు, కోడిని కోస్తే తప్పు లేదు, మరి గోవుని కోస్తే ఏంటి తప్పు అని మనకు సోషల్ మీడియాలో కమెంట్ల రూపంలో వాళ్ళు అడగడం జరిగింది. దీనికి నేను స్ట్రెయిట్‌గా ఒకటే మీకు ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. మీరు రీసెంట్‌గా ఒక ఆర్టికల్‌లో చూసినట్లయితే ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఒక చిన్న సర్వే కండక్ట్ చేస్తారు. అంటే ఒక చిన్న ల్యాబ్ టెస్ట్ లాంటిది గోవు మీద వాళ్ళొకటి చేయడం జరిగింది. మీరు గూగుల్‌లో కూడా వెళ్లి చూసుకోవచ్చు దాని గురించి వివరాలు. మీకు లింక్ కూడా ఇస్తాను. సో ఏంటంటే ఒక గోవుని తీసుకొచ్చి వాళ్ళు మెల్లమెల్లిగా ఒక 90 రోజుల పాటు కొంచెం కొంచెంగా విషాన్ని ఎక్కించడం జరిగింది. ఆ విషాన్ని ఎక్కించిన తర్వాత ఆ గోవుని ఒక 90 రోజుల తర్వాత టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంత విషయాన్ని తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా టెస్ట్ చేయడం జరిగింది. గోమాత ఎప్పుడైతే ఆ విషయాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఆ గోమాత యొక్క పేడ మరియు మూత్రం మరియు పాలలో ఎలాంటి ఆ విష ప్రభావం అనేది లేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే గోమాత ఎంత పవిత్రమైనదో మీకు ఈ ఒక్క ఎగ్జాంపుల్‌లో మీకు అర్థమై ఉంటుంది. అలానే కాదు, గోమాత పేడతోని, మూత్రంతోని చాలా వ్యాధులు నయం చేత మీరు గూగుల్‌లో చెక్ చేసుకోండి మీరు డైరెక్ట్ ఒకసారి. సో అందుకోసమనే గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తాము హిందువులము. గోవుని అత్యంత పవిత్రంగా మేము పూజిస్తాము. దయచేసి గోవధని ఆపండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.